ఆయన నది దగ్గరికి వెళ్ళి జలతర్పణం ఇస్తూ ఉంటే చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. ఆయన వదిలేయబోతుంటే, రాజా నన్ను మొసళ్ళు తినేస్తాయి, రక్షించు అని మాట్లాడుతూ వేడుకుంది. ఆయన ఇదేదో విచిత్రంగా ఉంది అని చెప్పి కమండలంలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే చూస్తే కమండలం అంత పెద్దదైపోయింది. అయ్యో చోటు సరిపోవట్లేదని ఒక కుండలో వేసాడు. మళ్ళీ చూస్తే కుండ అంత పెద్దదైపోయింది. వెంటనే తీసుకువెళ్ళి ఒక సరోవరంలో వేస్తే ఆ సరోవరం అంత పెరిగిపోయింది. అలాగ మార్చి చివరికి సముద్రంలో వేస్తూ ఉంటే, రాజా నన్ను మొసళ్ళు తినేస్తాయి అని అమాయకంగా అంది. అప్పుడు ఆ రాజు నవ్వుకొని, స్వామి నువ్వు సాక్షాన్ శ్రీ మహావిష్ణువి, ఇంకొకళ్ళకి ఇలా మాట్లాడడం ఇలా పెరగడం సాధ్యమా, నన్ను ఏమార్చకుని మాయలోను అన్నాడు. అప్పుడు స్వామి ప్రసన్నుడయ్యి, నాయన ఇక్కడి నుంచి 7వ రోజు ప్రళయం వస్తుంది, అన్నీ మునిగిపోతాయి, సమస్త ప్రాణుల యొక్క సూక్ష్మ శరీరాలు, ఓషధులు, విత్తనాలు, సప్తఋషులతో సహా అన్నీ కాపాడు అని చెప్తే ఆయన చెప్పినట్టే ప్రళయం వచ్చింది. అప్పుడు అక్కడికి ఒక పడవ